రాఘవేందర్, నా విలేజ్ వచ్చేసి పోలేపల్లి. మా అప్లైన్ వచ్చేసి కృష్ణమాచారి నరసింహాచారి సార్. నాకు ఒకరోజు వచ్చి అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. పోయినసారి అగ్రికల్చర్ ప్రోడక్ట్ తీసుకున్నా, మా చేనుకు వాడిన సూపర్ రిజల్ట్ వచ్చింది. మరి పోయినసారి వచ్చి రిజల్ట్ వచ్చింది, మంచి పంట తీసిన ప్లస్ ఏంటంటే ఈసారి కూడా ఈరోజు మెరుగు కదా, మెరుగు రోజు తీసుకుందాము, ఇక పంట స్టార్ట్ చేసినట్టుంటుందని ఈరోజు అగ్రి ప్రోడక్ట్ అంతా తీసుకున్నా. ఈసారి కూడా ఒక 15 ఎకరాల పత్తి, ఒక 10 ఎకరాలు వరి వేద్దామని ఈ ప్రోడక్ట్ అంతా తీసుకున్నా సార్. అదేవిధంగా నాకు అగ్రి ప్రోడక్ట్ సూపర్ సార్. మరి నేను వాడుతున్నా, ప్లస్ లీడర్స్ కూడా మీరు కూడా ఆలోచన చేయండి. రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి, సూపర్ సార్. ఈ ప్రోడక్ట్ నమ్ముకొని వ్యవసాయం చేస్తే రేపు కోటీశ్వరులు అయ్యే ఉన్నది సార్, ఛాన్స్ ఉన్నది. పోయినసారి ఏ పంటలు వాడింది సార్? పోయినసారి వరికి వాడినా, కందికి వాడినా సార్. వరి 10 ఎకరాలు వాడినా, కందికి వాడినా ఒక 10 ఎకరాలు. వాడక ముందు వాడిన తర్వాత ఏమైనా తేడా గమనించిన రిజల్ట్? సూపర్ సార్. మేము వచ్చేది ఏమైందంటే జీరో అయింది సార్, రోగం పడి ఎర్రగైపోయింది. మా చెరువెంట కొంచెం చెరువెంట ఉంటుంది, కొంచెం చెరువెంట ఉంటే అక్వజల్ వాడినా సార్. మొత్తం ఎప్పుడు మురిగిపోతుండే. ఈసారి ఏంటంటే అది ముందే వాడినా, మురిగిపోలేదు. చేనంతా కౌకిపోయి ఖరాబ్ అయిపోతుండే. ఈసారి కౌకిపోలేదు, ఖరాబ్ కాలేదు. ప్లస్ ఏంటంటే మళ్ళీ జర మంచు వలన చేనంతా ఎర్రగా అయిపోయింది, మొత్తం జీరో అయిపోయింది చేను. మందు కొట్టిన సార్, మొత్తం స్ప్రేలు చేస్తే సూపర్ అయింది సార్ చేను. మా పక్క చేనులో కన్నా దిగుబడి ఎక్కువ వచ్చింది సార్ ఈసారి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల. అదేవిధంగా మళ్ళీ చార్మినార్ దగ్గర కూడా మా రిలేషన్ ఆయనకు ఇచ్చిన 21 ఎకరాకు పత్తి కూడా ఇచ్చిన. ఆయన ఎప్పుడు పత్తి 250 క్వింటాలే అవుతుండేనట, ఈసారి 370 క్వింటాలు అమ్మింది సార్. అట్లా మేము వాడినా ఆయన కూడా క్వింటాలు పెరిగింది సార్. లీడర్స్ విషయాన్ని గమనించండి. సార్ది పోలేపల్లి విలేజ్, మాజీ సర్పంచ్. మన తాండూరుకు సుమారు ఒక 40